హాయ్ ఫ్రెండ్స్, మనకు గ్రామ సచివాలయాల గురించి మనకి ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. 12,671 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి 2,000 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. గ్రామ కార్యదర్శితో కలుపుకొని మొత్తం 11 మంది ఈ యొక్క సచివాలయంలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక గ్రామ సచివాలయానికి వచ్చేసరికి 11 మంది విధులు నిర్వహిస్తారండి. సో దీనికి సంబంధించిన విధులేంటి, ఒక్కొక్కరి హోదా ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, ఏ విభాగంలో పనిచేస్తున్నారు అనేది ఈ పేపర్లు ఇవ్వడం జరిగింది మనకు. సో అదేవిధంగా జిల్లాల వారీగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని సచివాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మనకు వచ్చరికి వివరాలకు వచ్చరికి గ్రామీణ ప్రాంతంలోని మొత్తం 13,065 గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ 12,671 గ్రామ సచివాలయాలుగా వర్గీకరించింది. తొలుత 9,480 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటిని 12,671కి పెంచుతూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో ఈ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తుల యొక్క హోదా ఏంటి, విధులేంటి, ఏ విభాగంలో పనిచేస్తున్నారు చూద్దాం. మొట్టమొదటిది పంచాయతీ కార్యదర్శి. గ్రామ సచివాలయ కన్వీనర్, పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన విధులు ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖలో ఈయన పనిచేయడం జరుగుతుంది అనమాట. విఆర్ఓ వచ్చేసరికి రెవెన్యూ శాఖలో పని ఉంటుంది. భూముల పర్యవేక్షణ, వ్యవహారాలు, పౌర సరఫరాల విధులు ఈయనకు అప్పగించడం జరుగుతుంది. సర్వే అసిస్టెంట్ వచ్చేసరికి భూముల సర్వే చేయడం జరుగుతుంది. రెవెన్యూ సర్వేలో ఈయన డ్యూటీ ఉంటుంది. ఏఎన్ఎం వచ్చేసరికి గ్రామ ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ అనేది ఈయన యొక్క డ్యూటీ అండి. వైద్య ఆరోగ్య శాఖ కింద పనిచేస్తున్నాడు ఈయన. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చేసరికి పశువైద్యం, పాడి, మత్స్యశాఖ కార్యక్రమాలు ఈయన యొక్క విధులుగా పరిగణించడం జరుగుతుంది. పశు సంవర్ధక శాఖలో ఈయన ఉద్యోగం అన్నమాట. అంటే గ్రామ సచివాలయంలో ఉంటారు. సో వీళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. మహిళల రక్షణ ఉద్యోగం వచ్చేసరికి మహిళా పోలీస్, మహిళా కౌన్సిలింగ్, మహిళల రక్షణ వీటిపైన ఈమె యొక్క విధి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈమె పనిచేయాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళ యొక్క విధులు వీళ్ళు కరెక్ట్గా నిర్వర్తించడం కొరకే 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలండి. సో ఈ ట్రైనింగ్లో కూడా కొంత వేతనం ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15,000 వరకు జీతం ఇచ్చే అవకాశం ఉంది. 15,000 నుంచి 20,000 వరకు. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ నెంబర్ 7 వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్. మంచినీటి సరఫరా, ఇతర ఇంజనీరింగ్ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉండి ఆయన ఈ యొక్క విధులు నిర్వహిస్తుంటాడు. ఎలక్ట్రికల్ అసిస్టెంట్ వచ్చేసరికి విద్యుత్ సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం కూడా ఈయన యొక్క డ్యూటీ అనమాట. ఇక అగ్రి హార్టికల్చర్ ఎంపీఈఓలు చూసుకుంటే వ్యవసాయ సూచనలు, ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సంబంధించిన విధులు వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్ విభాగంలో వీళ్ళ డ్యూటీ అనమాట. డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ అనేది ఈయన డ్యూటీ అండి. పంచాయతీరాజ్ శాఖ కిందనే వర్క్ ఉంటుంది. వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసరికి పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాలు, ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల నిర్మాణం మొత్తం కూడా ఈయన యొక్క డ్యూటీగా ఇవ్వడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖల కింద పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జిల్లాల వారీగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ సచివాలయాలు ఉన్నాయని కూడా మొత్తం మనకు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ రాగానే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారని మొత్తం కూడా మేము వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఏదైతే పేపర్ అప్డేట్ వస్తానే నేను వీడియో పెడుతున్నాను. ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చిన అప్డేట్స్ నేను పరిగణలోకి తీసుకోవట్లేను. సో కాబట్టి వీడియోలు అనేది ఎక్కువగా పెట్టట్లేను. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే కంపల్సరీగా పెడతాను నోటిఫికేషన్ సంబంధించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.